రాష్ట్ర ప్రభుత్వం సిహెచ్ఓల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈపీఎఫ్ పునరుద్ధరించాలని తెలిపారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఏర్పాటు చేయాలని, ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని సిహెచ్ఓ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. స్లోగన్ చెప్పాలి. సిహెచ్ఓల ఐక్యత. ప్రకారం 23% హైక్ ని ఇంక్రిమెంట్ పాలసీ, పని ఆధారిత ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఇన్సెంటివ్స్ మేము వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం స్కీమ్ కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్నామండి. గత 6 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూ ఉంది మా వ్యవస్థ. ప్రతి గ్రామీణ విలేజ్లలో మేము వర్క్ చేస్తూ ఉన్నాము సిహెచ్ఓలుగా. ప్రతి మారుమూల పల్లెటూర్లలో మా సిహెచ్ఓలు పనిచేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందిస్తూ ఉన్నారు. మేము ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మేము వైద్యం అందిస్తున్నా కూడా మాకు ఏవైతే న్యాయమైన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి ప్రభుత్వము కుంటి సాకులు చెప్తా ఉంది. గత 2 సంవత్సరాలుగా స్టేట్లో ఉన్న ప్రతి ఆఫీసర్ని, ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ దగ్గర నుంచి పిహెచ్సిలో ఉన్న మెడికల్ ఆఫీసర్ వరకు మేము ప్రతి ఒక్కళ్ళని మేము కలుస్తూ ఉన్నాము. కలిసి మా సమస్యలు అనేవి చెప్తా ఉన్నాము. అయినా కూడా ఇప్పటికీ కూడా మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి కూడా హామీ మాకు దొరక్కపోగా ఇంకా మా స్థాయిని దిగదార్చుతూ ఉన్నారు. సో దీని పరిష్కారం కొరకు మేము ఈ నిరసనలు అనేది శాంతియుతమైన నిరసన అనేది తెలపడం మొదలు పెట్టాము. ఈ నెల 7వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు వివిధ స్థాయిలలో మేము నిరసనలు చేస్తూ ఉన్నాము. ఈరోజు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో నిరసన తెలియజేయాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాము. ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మేము ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర మేము నిరసన కార్యక్రమం అనేది శాంతియుతంగా చేస్తూ ఉన్నాము. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే 6 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్న ప్రతి సిహెచ్ఓని రెగ్యులరైజ్ చేసే విధంగా ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్లో ఉన్న విధంగా క్రమబద్ధీకరించాలి. అదేవిధంగా 23% హైక్ అనేది ఎన్హెచ్ఎంలోని మిగతా ఉద్యోగులకు ఇచ్చారు. అదేవిధంగా సిహెచ్ఓస్ కూడా మాకు 23% హైక్ అనేది కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ గత 7 నెలల నుంచి ఉన్నాయి. అవి విడతల వారీగా కాకుండా ఒకటేసారిగా మాకు విడుదల చేయాలి. అలాగే ఈపీఎఫ్ఓ అనేది మాకు సంవత్సరం అవుతుంది, కట్ చేయడం లేదు, మాకు రావడం లేదు పిఎఫ్ అనేది. సో దానివల్ల మాకు ఉద్యోగ భద్రత అనేది ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఉద్యోగ భద్రత లేదు. సో పిఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి తప్పనిసరిగా మాకు ఆ భద్రత పిఎఫ్ పరంగా మాకు వచ్చేలాగా మేము కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆర్థికేతర పరమైన సమస్యలను మేము గవర్నమెంట్ ఆఫీసర్స్ ముందు ఉంచాము. అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు వచ్చేలాగా మేము ఈ శాంతియుతమైన నిరసనని వచ్చేంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాము. మేము ఆల్రెడీ గత 6 సంవత్సరాల నుంచి విలేజ్ క్లినిక్లలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లము. మాకు గత 6 సంవత్సరాల నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా గవర్నమెంట్కు మరియు ప్రజలకు సేవ అందిస్తున్నాము. అయినను మా యొక్క సేవను గుర్తించి ఇంతవరకు మాకు ఎటువంటి ₹1 పెరగకపోగా మా జీవితాలు ఇంకా ఫైనాన్షియల్లో మునిగి తేలుతా ఉన్నాయి. సో మేము అడిగే ప్రధాన డిమాండ్ ఏంటంటే మా యొక్క భద్రత కల్పించండి. మాకు న్యాయమైన డిమాండ్, ప్రతి ఒక్కటి మేము అడిగేది న్యాయమైన డిమాండే.
మేము ఈ రోజు ఈ ధర్నా ఈ సమ్మెకి మేము మొదలవడానికి కారణం ఏంటంటే మేము చేస్తున్న ఉద్యోగంలో మాకు చాలా సమస్యలు ఉన్నాయి. వీటి గురించి మేము చాలా మంది అధికారులకి కనిపించిన ప్రతి అధికారికి హైరాకీ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క అధికారికి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తానే వస్తున్నాం. కానీ ఏ ఒక్కరు కూడా మా బాధల్ని పట్టించుకోవట్లేదు. ఏ ఒక్కరు కూడా మాకు సానుకూల స్పందన అనేది ఎక్కడ ఇవ్వటం లేదు గవర్నమెంట్ లో. ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్న వాటిల్లో ప్రధానవి కొన్ని మా డిమాండ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మేము ఇప్పటికి రిక్రూట్ అయ్యి 6 సంవత్సరాలు అయ్యి ఇది 7వ సంవత్సరం నడుస్తా ఉంది. డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు ఎదురుగా ఉండి ఇంతమంది సిహెచ్ఓలు గుమిగూడి మేము కూర్చోవడానికి కారణం మాకు న్యాయం జరగాలండి. మా కడుపు కోతను ప్రభుత్వం అనేది గుర్తించాలి. 6 years కంప్లీట్ అయిన వాళ్ళకి మామూలుగా జీవో ప్రకారము మనకి రెగ్యులర్ చేయాలి అని అన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి ప్రాసెస్ దాని మీద జరగడం లేదు. 23% హైక్ అనేది లాస్ట్ ఇయర్ ఎన్హెచ్ఎం వాళ్ళకి అందరికి ఇచ్చినారు, ఆల్ క్యాడర్స్ ఎక్సెప్ట్ మా సిహెచ్ఓస్ కి తప్ప మిగతా అన్ని క్యాడర్స్ కి ఇచ్చినారండి. దానికి రీజన్ ఏమన్నారంటే ఇన్సెంటివ్ పడుతున్నాయి అని అన్నారు. ఇన్సెంటివ్ వచ్చేసి మాకి 15,000 పడాలి, జీతము 25,000 పడాలి. కానీ మాకు ఎక్కడ ఎవరికి 15,000 పడడం లేదు. పడితే 7,500 లేదంటే 11,500 అలా పడుతుంది. దానికి అది కూడా రెగ్యులర్ గా పడదు. కానీ మాకు గవర్నమెంట్ బయటికి ఎలా చెప్తుంది, సిహెచ్ఓలకి 40,000 వస్తున్నాయి, సిహెచ్ఓలకి 40,000 వస్తున్నాయి అనేది చెప్తున్నారు. కానీ ఎక్కడ 40,000 మాకు వస్తలేవండి. గవర్నమెంట్ గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేస్తుందని మేము ప్రధానంగా కోరుతున్నామండి.